ఉదయం ఫస్ట్ సెషన్లో యెరికోను స్వాధీనపరుచుకున్న అనుభవాన్ని కొంచెం ప్రారంభించాను. దాని కొనసాగింపు ఈ సెషన్లో మూడో సెషన్లో మీతో పంచుకోబోతూ ఉన్నాను. దైవజనుడైన మోషే దేవుని సన్నిధికి చేరారు. యెహోషువ ఒంటరివాడయ్యాడు, భయపడుతున్నాడు. దేవుడు అక్కడ అంటాడు, యెహోషువ భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా. మోషే కొన్ని సంవత్సరాలే నీతో ఉన్నాడు. నేను ఎవరినో తెలుసా? జీవం కలిగిన దేవుణ్ణి, నిత్యము నీతో ఉంటా. ఈ దేవుడు మరణం వరకు నడిపించేవాడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా మనల్ని నడిపించేటువంటి దేవుడు. దైవజనుడైన యెహోషువ మోషేను కోల్పోయినట్లుగా ఈ ఉదయం దేవుని వాక్యం వింటున్న దైవజనమా, నీ బ్రతుకులో నీవేదైనా ఎవరినైనా కోల్పోయిన స్థితిలో ఒంటరివాడిగా దైవ సన్నిధికి వస్తే నా దేవుడు అంటాడు, మోషేకు ఏ దేవుడు తోడై ఉన్నాడో, యెహోషువకు ఏ దేవుడు తోడై ఉన్నాడో అదే దేవుడు నీకు తోడై ఉండును గాక. వాళ్ళు మనుషులు, కొంతకాలమే ఉండేవాళ్ళు. ఆ వ్యక్తి 20 సంవత్సరాలు నీతో ఉండి ఉండొచ్చు, 30 సంవత్సరాలు నీతో ఉండి ఉండొచ్చు. మనిషి కదా. ఏనాటికైనా మానవ తోడు మనం కోల్పోవలసిందే. పుట్టిన నాటు నుండి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా నీతో యుగాయుగాలు ఉండే ఒకే ఒక్క తోడు దేవుని తోడు. అదే మాట యెహోషువతో చెప్పాడు. ఇప్పుడు యెహోషువ జీవితంలో ఓ పెద్ద పోరాటం. యెరికో పేరుగాంచిన ప్రఖ్యాత పట్టణం. ఈ కాలంలో హైదరాబాద్ అని అంటంతో మహానగరం అని అంటాను చూసారా? కలకత్తా మహానగరం అని అంటాను చూసారా? బెంగళూరు మహానగరం అని అంటాను చూసారా? లైక్ దట్. ఆ కాలంలో యెరికో మహా గొప్ప పట్టణం. ఇప్పుడు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు అంటాడు, నేను అప్పగిస్తున్నాను. ఈ పట్టణాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. యెరికో పట్టణస్థులు చుట్టూతో ఆల్రెడీ ఎప్పుడో ప్రాకారాలు కట్టారు, తలుపులు కూడా వేశారు. బైబిల్లో రాయబడిన మాట, తలుపులు గట్టిగా మూసివేశారు అని రాసింది. దైవజనమ, యెరికోను ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. యెరికోను ఆత్మీయంగా ఇలా చెప్తాను, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మన కొరకు నంబర్ 1 పరలోకమైన యెరికోను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అదేవిధంగా ఈ భూలోకంలో కూడా కొన్ని శ్రేష్టమైన జీవితం నువ్వు జీవించాలని నీ కొరకే దేవుడు కొన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది నీ కొరకు కానీ, ఆమేన్, నీ పిల్లల కొరకు కానీ, నీ సంతతిలో పుట్టిన నీ మానవ సంతతికి కానీ కొన్ని శ్రేష్టమైన ఈవులు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మన పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అవి నీ కంటికి కనబడకపోవచ్చు, నీ చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ ఖచ్చితం ఒకటి చెప్తాను, శ్రేష్టమైన ఈవులు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు అనేది ఎంత ఖచ్చితమో, అది నువ్వు అనుభవించకుండా సాతాను తలుపులు మోస్తాడు అనేది కూడా అంతే ఖచ్చితం. విన్నారా? అది నువ్వు అనుభవించాలి, దానికి నువ్వు వారసురాలివి. నువ్వు పరలోకానికి నువ్వు వారసురాలివి. అది నీవు అనుభవించడానికే నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దాన్ని అనుభవించకుండా సాతానుగాడు తలుపులు మూసాడు. అయితే ఒక మాట, సాతానుగాడు తలుపులు మూసినా వాడు కొంతకాలమే మూయగలుగుతాడు, కానీ శాశ్వత కాలం మూయలేడు. ఎందుకు? వాడే కొంతకాలం ఉండేవాడు, వాడు శాశ్వతం ఉండేవాడు కాదు. కాబట్టి వాడి కార్యాలు కూడా బిగబడతాడు, ఆపుతాడు. అది నువ్వు అనుభవించకుండా అడ్డుకట్ట వేస్తాడు. కొంతకాలమే అడ్డుకట్ట వేస్తాడు, కానీ శాశ్వత కాలం వాడు అడ్డుకట్ట వేయలేడు. వాళ్ళు తలుపులు మూస్తే ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా ప్రాకారాలే పడగొట్టి విశాలమైన ద్వారం తెరిచాడు దేవుడు. తలుపు ఎంత ఎడల్పు ఉంటుంది, ఆ ప్రాకారం ఎంత వైశాల్యంతో ఉంటుందని చరిత్ర గ్రంథాలు చూస్తే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు ఉంటాయట ఆ ప్రాకారాలన్నిటినీ దేవుడు పడగొట్టాడా? కొంత పడగొట్టాడా? అన్నిటినీ పడగొట్టాడు. వాళ్ళు మూసిందేమో తలుపులు మూసారు. తలుపు వెడల్పు ఎంత ఉంటుంది? 8 అడుగులు, లేకపోతే 20 అడుగులు, లేకపోతే 80 అడుగులు. 80 అడుగుల ద్వారాన్ని మూస్తే 8 కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు. నీ దేవుడు ఎవరో తెలుసా?
సైతానుగాడి చిన్న మార్గం మూస్తే విశాలమైన ద్వారం దేవుడు నీ కొరకు తెరుస్తాడు. చిన్న అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆయన మహిమ కొరకు అంతకంటే శ్రేష్టమైన అవకాశాలు నేను వెతుక్కుంటూ వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే దాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి వ్యూహం ఉండాలి. నంబర్ 1, ఉదయం చెప్పాను, వినండి, వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత. రెండవది, విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ వ్యూహం? ఒకసారి ఒక మాట చెప్తాను. నాయనా, ఈ ఎరుకోను మీరు స్వాధీనపరుచుకున్నట్లు ప్రాకారాలు పడిపోఉన్నట్లుగా 6 రోజులు మౌనంగా తిరగండి. ఈ యాజకులను మానక బోరలోదమనండి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. 7వ రోజు వాళ్ళు బోరలు ఉదుతుండగా ప్రజలు కూడా కేకలు వేయటం ప్రారంభించాలి. అలా కేకలు వేస్తే ప్రాకారాలు పడిపోతాయి. ఇదిగో ఇలా వ్యూహ ప్రకారంగా మీరు వెళ్ళండి అని వ్యూహాన్ని దేవుడు చెప్పాడు. నీ జీవితంలో ఒక విజయాన్ని సాధించాలంటే అది భక్తి జీవితంలోనైనా, చదువులోనైనా, వ్యాపారంలోనైనా, మరొక కోణంలోనైనా వ్యూహ ప్రకారం మనం అడుగులు వేసేవారిగా ఉండాలి. గుడ్డెత్తెళ్ళి చేలోబడినట్లుగా ఏ పని మనం చేయకూడదు. రైట్. రెండవది, దేవుని వాక్కు పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, ఎరుకో కోటల చుట్టూతా 7 రోజులు తిరగండి, మీరు కేకలేయండి, పడిపోతాయి అన్నాడు. వాస్తవంగా ఆ స్థలంలో మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమనేవాళ్ళమో తెలుసా? ఊరుకొండయ్యా వేరి మాటలు. గోడలు పడిపోవాలంటే గెడపులుగులు తీసుకోవాలా? గోడలు పడిపోవాలంటే రాళ్ళలో పెడతారు కదా, గ్రానైట్. ఎవరో మనిషి డైనమేట్ పెట్టాలా, బాంబు పెట్టి దాన్ని పేల్చాలా? అట్లా గోడలు పడిపోతాయి. కానీ ఓరొక చుట్టూతో 7 రోజులు తిరిగితే పడిపోతాయా? అన్నీ మెదర్లేని మాటలు. అట్లట్లా జరిగిద్ది అని అనలా. దేవుని మాట పట్టుకొని విశ్వాసంతో 7 రోజులు ప్రదక్షిణాలు చేశారు. ఆ గోడలు వాటంతట అవే పడిపోయినాయట. దైవజనమా, జీవితంలో ఎప్పుడు విజయాన్ని సాధించాలన్నా నీ శక్తి సామర్థ్యాల మీద కాదు విశ్వాసం, నీ జ్ఞానం మీద కాదు విశ్వాసం, దేవుని నోటు నుంచి బయలుదేరిన మాట మీద మనం విశ్వాసం నుంచి బ్రతుకుదాం గాక. అయిపోయింది. ఈ సమయంలో ఎరుకో కోటగొడల చుట్టూతా తిరిగేటప్పుడు మొదట ఎవరిని నిలవబడమన్నాడు తెలుసా? యోధులను. ఎవరిని? యోధులను నిలవబెట్టండి. ఆ నెక్స్ట్ యాజకులను, 7 పొట్టేలు కొమ్ములు పట్టుకున్న 7 యాజకులను నిలవబెట్టండి. దాని తర్వాత నిబంధన మందస్సాన్ని మోసే యాజకులు, నిబంధన మందస్సం, దాని తర్వాత ప్రజలను నిలవబెట్టమనండి అని చెప్పాడు. చూడండి, దేవుని పద్ధతి ఒక్కో చోట ఓ రకంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు మోసద్వారంలో ఒకే పద్ధతిలో చేసుకుని వెళ్ళడం. ఆమేన్. ఇంతవరకు బైబిల్లో ఎక్కడ చూసినా మందస్సం మధ్యలో ఉందా, ముందు నడిచిందా? పెద్దగా చెప్పాలి. యోర్దాను దాటేటప్పుడు మందస్సం ముందుందా, చివరుందా? మందస్సం ముందుందా, మధ్యలో ఉందా? మరి ఇక్కడేమంటాడు? మందస్సాన్ని ముందుంచకుండా మధ్యలో ఉంచమంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ పని కూడా మోస ధోరణిలో చేయడు. ఎప్పటికప్పుడు నూతన పంథాలతో శత్రువుని ఆయన కూలుస్తూ ఉంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. సరే, ఈ స్థలంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదట యోధులను మీరు ఉంచండి. యోధుడు అంటే భయము లేనివాడు. యోధుడు అంటే పిరికితనం లేనివాడు. యోధుడు అంటే చివరికి ఒక మాట చెప్పాలంటే ప్రాణం పోయే ఆఖరి క్షణాలలో కూడా పోరాట పటిమను విడిచిపెట్టనిటువంటి వాడే యోధుడు. అంటే వాడి డిక్షనరీలో ఏముండదు చెప్పాలి. కొంతమంది అంటారు కదా, అసలు ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. ఈ యోధుడి డిక్షనరీలో లేని పదం ఏంటో తెలుసా? భయం, పిరికితనం, అధైర్యం వాడి డిక్షనరీలో ఉండదు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దైవజనమా, నీ ఎదుట ఎరుకో కోటగోడ లాంటి ఎంత బలమైన సమస్యలున్నా, నీ శక్తికి మించిన సమస్యలున్నా, నీ శక్తికి నీ వయస్సుకు మించిన పోరాటాలున్నా వాటిని చూసి భయపడకు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు వాటికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. లోకంలో నీకే సమస్య అయినా ఉండి ఉండొచ్చు. అది ఆర్థికపరమైన సమస్య అయినా, అనారోగ్యపరమైన సమస్య అయినా, పిల్లల భవిష్యత్తును గూర్చిన సమస్య అయినా, ఆ దుర్భేద్యమైన కోటగోడ ఏదైనా, నీలో ఉన్నవాడు నీ సమస్యల కంటే బలిష్ఠుడు, బలమైనటువంటి వాడు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు పిరికితనం, భయం,
అధైర్యం మన దగ్గరికి రానివ్వద్దు. ఎందుకు పిరికితనం, భయం మన దగ్గరికి రానివ్వద్దో తెలుసా? 2 మాటలు చెప్తాను. ఓసారి గిద్యోను యుద్ధానికి బయలుదేరినప్పుడు దరిదాపుగా 32,000 మందికి పైగా వచ్చారు. ఎంతమంది? కొంచెం గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగా. 32,000 మంది వస్తే అప్పుడు ప్రభు అంటాడు, గిద్యోనా, ఈ 32,000 మందిలో ఎవరు భయపడుతున్నారో భయపడే ప్రతి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు. వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చారు, ఖడ్గాలు పట్టుకొని వచ్చారు, బోర్లు పట్టుకొని వచ్చారు. వీళ్ళందరితో అంటాడు, వీళ్ళలో భయపడే వాళ్ళు ఎవరో వాళ్ళని పారిపోమను, వెళ్ళిపోమను అంటాడు. అద్భుతం తెలుసా? ఆ పిలుపు పిలిస్తే 32,000 మందిలో 70% మంది ప్రజలు వెనక్కి వెళ్ళిపోయారు. నేనంట, ఎందుకు ఆ భయస్తుల్ని బొమ్మన్నావయ్యా? ఎందుకో చెప్పమంటారా? పిరికోడు ఒక చోటు ఉంటే వాడి దయ వల్ల చుట్టూతో ఉన్న వాళ్ళందరూ పిరికోళ్ళు అయిపోతారు. ఒక భయస్థుడు ఉంటే చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా భయస్థులు అయిపోతారు. విన్నారా? సైన్యానికి ముందు నడిచేటువంటి సైన్యాధ్యక్షుడు ఒక్కడు యోధుడైతే, విశ్వాస వీరుడైతే, పరాక్రమం కలిగిన వాడైతే, ఒక్క విశ్వాస వీరుడైన సైన్యాధ్యక్షుడు 1,00,000 మంది పిరికి సైన్యంతో కూడా శత్రువుల మీద అఖండమైన విజయాన్ని పొందగలుగుతాడు. అట్లా కాకుండా ముందు నిలవబడిన యోధుడే పిరికివాడే, అమ్మో కత్తి వస్తుందేమో, ఏటు వచ్చి పొడి చేస్తుందేమో, నేనేమైపోతాను, భూమికి బరువు అయిపోతా, భారం అయిపోతానేమో కదా, కోటా బియ్యం పుచ్చుకుపోతాయేమో కదా, అయ్యో నేను చచ్చిపోతే అట్లని భయస్థుడు ఉన్నాడు అనుకోండి, వాడొక్కడు భయస్థుడు అవటం కాదు, వాడి భయాన్ని బట్టి చుట్టూతో ఉన్నవాళ్ళు భయస్థులుగా మారిపోతారు. తల్లి, తండ్రి, కుటుంబంలో ఎప్పుడైనా సమస్య వస్తే నీ పిల్లలు నీ లోపట భయాన్ని కాదు, పరాక్రమాన్ని చూడాలి. నీ లోపట పిరికితనాన్ని కాదు, నీ గుండెల్లో దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నీ పిల్లలు నీలో చూచుదురుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 2వ మాట, ఎందుకు పిరికోళ్ళని భయస్తులను వద్దన్నారో తెలుసా? బైబిల్లో ఒక చోట ఏమని రాసిందంటే, ఏది జరుగునని నేను బహుగా భయపడితినో. అమ్మ, మీకు తెలిసినట్టుంది మాట. యోబు, అబ్బా రెఫరెన్స్ కూడా చెప్తున్నావమ్మా, థ్యాంక్ యూ తల్లి. అది అట్లుండాలా? నాతో కలిసి చెప్పండి. ఏది జరుగునని బహుగా భయపడితినో అదే నాకు సంభవించను. ఏది జరుగునని నేను ధైర్యపడితినో దాన్నే దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏది భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. దేని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటావో దాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. కొంతమంది చూడండి, చిన్న చిన్నటికే పెద్ద పెద్ద రోగాల పేర్లు పెడతారు. ఎక్కడెక్కడైనా పుండు లేచింది అనుకోండి, చిన్న కురుపు లేచింది అనుకోండి, కొంతమంది చూసి అమ్మో క్యాన్సర్ పుండేమి ఇది, ఎక్కడ దాకా పోయారు? గమని కూర్చొని ఆయింట్మెంట్ రాసినా మందు రాసినా తగ్గలేదు అనుకోండి, అదే 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 అని చెప్పి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఆ మనిషి చచ్చిపోయినట్టు, సమాధి పెట్టిలో పెట్టినట్టు. చూడండి, ఇంటి వెళ్ళపోతే అందరూ కూర్చొని డాడీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, మమ్మీ మమ్మల్ని, అందరూ కూర్చొని ఏడుస్తున్నట్టు. చివరికి ఎక్కడి దాకా వెళ్తాడో తెలుసా? సమాధి కార్యక్రమం దాకా వెళ్తాడు ఓహోల్లో. కొంతమందికి ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కువ నొప్పి వచ్చింది అనుకో, అన్నయ్య గుండెల నొప్పి అని అనుకుంటా అన్నయ్య, మా నాన్న కూడా గుండెల నొప్పితోనే చనిపోయాడు అన్నయ్య, మా తాత కూడా అదేనంట అన్నయ్య. బ్రదర్ ఎక్కడ నొప్పి వస్తుంది? ఎక్కడ నొప్పి వస్తుంది అన్న, గుండె ఎటుంటుంది? గ్యాస్ పెయిన్కి కూడా వాళ్ళు పెట్టే పేరేంటో తెలుసా? నడువు నొప్పి వచ్చింది అనుకోండి, కిడ్నీలు పాడైపోయినట్టున్నాయి. పద్దాకల భయం 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 భయం. క్రైస్తవ జనమా, ఒక యోధురాలులాగా నువ్వు నిలవబడాలి, ఒక యోధుడుగా నువ్వు నిలవబడాలి. నీకు భయాన్ని పుట్టించే పరిస్థితులు వస్తాయి, కలవరాన్ని పుట్టించే దుర్భేద్యమైన కోటకొడలు నీ ఎదుట నిలుస్తాయి. కానీ నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? నీలో ఉన్నవాడు వాటికంటే బలిష్ఠుడు, నీలో ఉన్నవాడు వాటికంటే బలవంతుడని. ఎప్పుడు నీ గుండెల్లో భయం రానివ్వకుండా, అధైర్యం రానివ్వకుండా, పిరికితనం రానివ్వకుండా, శత్రువుతో పోరాడే విషయంలో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు రక్తము కారునంతగా మనం పోరాడే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. అలాంటి పోరాట పటిమ దేవుడు మనకిచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హుషారుగా ఆమెన్ ఆమెన్. విన్నారు కదా? ఏమి మన దగ్గరికి రాకూడదు?
భయం మన దగ్గర ఉంటే అదే మన మీదకి వస్తుంది. పిరికితనం, భయం మన దగ్గర ఉంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా పిరికి పందలుగా మారిపోతారు. ఓ మాట చెప్పమంటారా? పిరికోడికి చీకట్లో నల్లందేదైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది పిరికోడికి చీకట్లో నల్లందేదైనా దెయ్యమే. మర్రి చెట్టు మీద ఏదో అటు ఇటు ఊగుతుంది, ఏమి లేదు, ప్లాస్టిక్ సంచి. అది అటు మటన్ తీసుకొచ్చిన ప్లాస్టిక్ సంచి ఆ చెట్టుకు తగిలింది. రాత్రిపూట గమనించండి, ఆ ప్లాస్టిక్ కవర్ గాలికి అటు ఇటు ఊగుతుంది అనుకోండి, ఊరోళ్ళందరికీ ఏం చెప్తాడు తెలుసా? మన ఊరిలో మర్రి చెట్టు మీద దయ్యం ఉయ్యాలు ఊగుతుందని చెప్తాడు. ఈ ఊరోళ్ళంతా నిజమే, దయ్యం మర్రి చెట్టు ఉయ్యాల, మర్రి చెట్టు ఉయ్యాల, మర్రి చెట్టు ఉయ్యాల. దైవజన్మ, పిరికితనం మనిషిని చాతగానోడిగా మారుస్తుంది, చుట్టూతో ఉన్న వాళ్ళని పిరికి వాళ్ళగా మారుస్తుంది. విశేషంగా ఆ పిరికితనం నీ బ్రతుకులో ఏది భయపడుతూ వచ్చావో అదే నీ మీద ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, ముందు పిరికోళ్ళని నిలవబెట్టొద్దు, భయస్థులు నిలవబెట్టొద్దు. చెప్పండి, ఎవరు నిలవబెట్టాలి? ఓ మాట చెప్తాను. విశ్వాస పోరాటంలో సాతానుగాడు ప్రతి క్షణం, వాడు యోధుడే వాడు కూడా నిన్ను పడగొట్టాలని ప్రతి క్షణం వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు నిలవబడాలని ఆశపడతావు, నువ్వు నిలవబడాలనే కోరుకున్నావు. నేనంట, నిలవబడాలనే ఆశ నీకు లేకపోతే అసలు మందిరానికి ఎందుకు వస్తావు? ఏ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉండేదానివి. నిలవబడాలనే ఆశ నీకు లేకపోతే ఎందుకు బాప్తిస్మం తీసుకుంటావు? దైవజనమా, ఒకవేళ నువ్వు నిలవబడకపోవచ్చు, సాతాను జయించలేకపోవచ్చు, దేవునిలో నిలవబడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, నీ గుండెల్లో దేవుని కొరకు నిలవబడాలనే ఆశ మాత్రం తప్పకుండా నీ గుండెల్లో ఉంది. నేను నమ్ముతా. ఆ ఆశ లేకపోతే ఎందుకు దేవుని సన్నిధికి వస్తాం? ఆ ఆశ లేకపోతే ఇన్ని గంటలు దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చుంటాం? కొన్నిసార్లు సాతాను గాడు నీ మీద పోరాడి నిలవబడి ఒకనొక సందర్భంలో నేను పడేస్తాడు. అప్పుడు అంటాడు సైతాను గాడు, చూడు నేను పడగొట్టేశా, చూడు నేను పడగొట్టేశా, ఇక నువ్వు లేవలేవు అని. వాడంటే ఇక నేను లేవలేనులే అన్నట్లుగా నువ్వు మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలో తెలుసా? యోధుడిగా, ఎస్, మరలా నేను నిలవబెడతా, నేను నిలవబడటం కాదు, నా దేవుడు నన్ను నిలవబెడతాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడని చనిపోయే ఆఖరి క్షణం వరకు అంటాడు కదా పౌలు గారు. పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా మీరు పోరాడండి అంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎలా పోరాడాలి? అఫ్కోర్స్ నువ్వు ఓడిపోవచ్చు. ఏమంటే మీరు చూడండి, ప్రపంచంలో ఏ భక్తుడైనా నేను ప్రభువులో అడుగుపెట్టిన తర్వాత నేను ఎప్పుడు ఓడిపోకుండా 100కి 100 నేను జయాన్ని పొందానండి అని చెప్పగలిగే భక్తుడు ఒక్కళ్ళు కూడా బైబిల్లో లేరు, లోకంలో లేరు. కానీ చివరికి వారు విజేతలు ఎందుకు అయ్యారు తెలుసా? సైతానుగాడు వాళ్ళని పడగొట్టాలని ప్రయత్నం చేసిన రక్తము కారునంతగా ఆఖరి క్షణం వరకు వాళ్ళు పోరాడుతూ యోధుల్లాగా వాళ్ళు పోరాడారు కనుక వాళ్ళ పోరాటాన్ని చూసి దేవుడే వాళ్ళని నిలవబెట్టాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సైతానుగాడు ఉన్నాడు చూసారా? వాడు కూడా చూడండి, వాడు కూడా వాడు యోధుడే, కానీ వాడి బలం పర్మనెంట్ కాదు. ఒక మాట చెప్పమంటారా? వాడి బలం పర్మనెంట్ కాదు, మన బలం పర్మనెంట్. ఎందుకు? మన దేవుడు పర్మనెంట్గా ఉండే దేవుడు కనుక. ప్రైజ్ ద లార్డ్. ఇంకో మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీలు ఎరుకోకు రాకమునుపు ఎరుకో పట్టణస్థులు భయపడి తలుపులేసుకున్నారా లేదా? ఒక మాట. సైతానుగాడికి మనం అంటే భయం ఉందా లేదా? ఆ మాటను బట్టి చెప్పాలా? కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాడిని బట్టి మనం భయపడతాం. నీకు తెలియని విషయం ఏంటంటే ఆడికి నువ్వంటే భయం. నువ్వు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తూ ఉంటే వాడికి ఎక్కడో గడగడ వణుకుతూ ఉంటాడు. అట్టాడితే నువ్వేం చేస్తావో తెలుసా? చీకటి చూసిన, అమ్మో, మన ఇంటి ముందు నిమ్మకాయలు, కారపు నీళ్ళు, మిరపకాయలు వేస్తే అయిపోయింది, శాతపడి చేసినట్టున్నారు. దేవుడు అంటాడు, వాడు నిన్ను చూసి గడగడలాడుతున్నాడు. ఆమెన్. నిన్ను చూసి గడగడలాడుతున్నాడు. ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. ఒంటి మీద చికెన్ ఫాక్స్ వచ్చాయనుకోండి, వీళ్ళు దానికి ఒక పేరు వద్దులే, ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టి ఏం చేస్తారు? యాపాకులు తీసుకొచ్చి నేనంట ఆడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అసలు నువ్వంటేనే వాడికి భయం. నువ్వు వస్తున్నావంటే ఆడేం చేశాడు? చెప్పాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దైవజనమ, వాడి భయస్థుడే, కానీ ఎక్కడ దొరుకుతామా అని
ప్రతి క్షణం వాడు ఎదురు చూస్తాడు. నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి క్షణం యోధుడులాగా నువ్వు పోరాడి ఒక్క గడియ కూడా వాడికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. 24 గంటల కాల వ్యవధిలో ప్రతి క్షణం వాడు పోరాడతాడు. చూడండి, ఒక వీడియో మీకు చూపిస్తాను, వాడు ఎట్లా పోరాడతాడు. ఎట్లా పడగొట్టాలని ఆలోచిస్తాడండి. అలాంటి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంతమంది చూడండి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తారు. దరిద్రం. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నయ్య బాత్రూంలోనే ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య. తూని దరిద్రం పాడుగాడు అంటే ఇంట్లో ప్రశాంతం లేదా? చూడండి ఆ బ్రదర్ చూడండి, బ్రషింగ్ చేస్తా కూడా ఏం చూస్తున్నాడు చెప్పండి. చూడండి ఇలాంటి ఆత్మీయ స్థితికి మనం వస్తూ ప్రతి క్షణం యోధుడులాగా సైతాను గాడికి ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా, ఈవెన్ సింగిల్ మినిట్ కూడా నువ్వు అవకాశం ఇవ్వకుండా యోధునిలాగా ప్రతి క్షణం పోరాడు. సైతాను గాడు ఎరుకో గోడల కంటే దుర్భేద్యమైనవి కట్టిన దేవుడు వాటన్నిటిని పడగొడతాడంతే. ఇంకోసారి చూడండి ఆ వీడియో, అప్పుడు మరోసారి చూపించు. సైతాను గాడు కాల్చుకొని ఉన్నాడు, ఈయన ఎట్లా పడగొట్టాలా అని బైబిల్ చదువుకుంటా ఉన్నాడు, ఏం చేయాలా అని. ఆపక్కడ కొంచెం వెనకంచిన చూడండి. దేవుని వాక్య విషయంలో ఆ పిచ్చి మన గుండెల్లో రేగాలి. ఆ పిచ్చి మన గుండెల్లో రేగాలి. అబద్ధం ఆడకుండా చెప్పండి. బ్రష్ చేస్తా ఫోన్ చూసిన జ్ఞాపకం ఉందా? ఫోన్లో బైబిల్ చూసిన జ్ఞాపకం ఉందా? అబద్ధం ఆడకుండా చెప్పండి. అననీయ సపీరని గుర్తుకు తెచ్చుకొని పండుకునేటప్పుడు మంచం ప్రక్కన తలగడ ప్రక్కన బైబిల్ పెట్టుకున్నారా, ఫోన్ పెట్టుకున్నారా? సరే, బైబిల్ పెట్టుకున్నారు, ఫోన్ పెట్టుకున్నారు, రైట్. ఈ రెండిట్లో రాత్రి పండుకునేటప్పుడు అన్నయ్య వాక్యం చదువుకుంటూ అలా నిద్రలోకి వెళ్తానయ్యా, నా వైపు చూడాలి. వాక్యం చదువుకుంటూ అలా నిద్రలోకి వెళ్తానయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని నేను అడగను, కానీ ఆ తర్వాత అడుగుతా. రాత్రి పండుకునేటప్పుడు ఇక ఫోన్ ఓపెన్ చేసి వంట వార్పు కార్యక్రమం, చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి, మటన్ బిర్యానీ ఎట్లా చేయాలి, ఈ పనికిమాలిన దరిద్రపు కార్యక్రమాలు చూసుకుంటా రాత్రిపూట. అబద్ధం ఆడకుండా చెప్పండి, రాత్రిపూట మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకుంటా నేను పండుకుంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అడగాల్సిన అవసరం లేదు, 75% దీనికి చేతులు ఎత్తేస్తారు. ఆ బిడ్డ చూడండి, యోధుడులాగా ప్రతి క్షణం సాతానుతో పోరాడాడు. ఒక్క క్షణం కూడా వాడికి అవకాశం ఇవ్వకూడదని. అలా చూపించుతాము అక్కడి నుంచే. ఎస్, ప్లే చేయండి. ఇక పండుకున్నాడు కదా, ఇప్పుడు దొరుకుతాడులే అని వచ్చాడు. ఫోన్ ముట్టుకుందాం అనుకున్నాడు. ఇంకా ఇక నాకు దొరకలే అని ఆడి అలిసిపోయిపోయాడు. వాడు నిన్ను పట్టుకోవాలని తిరిగి నేను పడిపోయే ప్రభు నువ్వు ప్రార్థన చేయటం కాదు, నువ్వేమన్నాలో తెలుసా? ఆడు ఎంత తిరిగినా వాడికి అవకాశమే లేదయ్యా నా దగ్గర. ఒక యోధులాగా పోరాడేనయ్యా, పవిత్రమైన జీవితం మీద దేవుడు నాకు జయమిచ్చాడయ్యా. ఈ మాట మన నోట దేవుడు ఉంచును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరట వాళ్ళు చెప్పాలి, ఎవరట వాళ్ళు? యోధునుకుండే లక్షణాల్లో ఒక్క లక్షణం చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5
2వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు అవన్నీ చదవటానికి తర్వాత మీరు చూడండి. అవసరమైన మాటలు నేను మీతో పంచుకుంటాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచరించువాడనైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట. 29వ వచనం నేను చదువుతాను. నా యొడల మీ పరిచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఏమన్నాడు? క్రీస్తు పని నిమిత్తం అతడు చావునకు కూడా, అంటే పోరాట భూమిలో నిలవబడిన తర్వాత ప్రాణం పోయే పరిస్థితులు వచ్చిన ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా ఇష్టపడేటువంటి వాడు యోధుడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. పౌలు గారు ఆయన గురించి మాట్లాడుతూ 25వ వచనంలో అంటాడు, నా సహోదరుడు, జత పనివాడు, నా తోటి యోధుడు. దైవజనమ, పౌలు గారు ఎక్కువగా ఈ పదాలు వాడుతూ వచ్చాడు. మీకు తెలియాలని ఈ మాట చెప్తున్నాను. నా జత పనివాడైన తీతు, నా జత పనివాడైన ఎపఫ్రోదితు, నా జత పనివాడైన తిమోతి, నా జత పనివాడైన అని పదే 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 జత పనివాడు అని అంటాడు పౌలు గారు. నేనంట వీళ్ళందరూ ఎవరో తెలుసా? పౌలు గారి ద్వారా వాక్యమిని రక్షణలోకి వచ్చి పౌలు గారితో పాటు సేవ చేస్తూ ఉన్నవారు. సహజంగా చాలామంది పెద్ద పెద్ద సేవకులు వాళ్ళతో కలిసి సేవ చేసే సేవకులను గురించి పరిచయం చేసేటప్పుడు ఇలా అంటారు, వీళ్ళంతా మా కింద సేవ చేసే సేవకులు, మా కింద సేవ చేస్తారు అంటారు. అంటే వాళ్ళు కింద ఉంటే మన సార్ ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడి నుంచి అటే పోతాడు. ఎప్పుడు మా కింద సేవ చేసే సేవకులు ఆ మాట అనకూడదు. ఏమని అనాలో తెలుసా? క్రీస్తు యేసు పనిలో మా జత పనివారు. జత పనివారు ఏ పనివారు? ఇప్పుడు పొలం దున్నటానికి ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు 2 ఎద్దులా? అంటే ఒక ఎద్దు పౌలైతే ఇంకొక ఎద్దు ఎపఫ్రోదితు. నేను ఒక ఎద్దునైతే జార్జ్ అని ఇంకొక ఎద్దు, నేను ఒక ఎద్దునైతే రాజు అన్న ఇంకొక ఎద్దు, నేను ఒక ఎద్దునైతే ఇజ్రాయేల్ అన్న ఇంకొక ఎద్దు. ఇప్పుడు వీళ్ళని గూర్చి పరిచయం చేసేటప్పుడు మా కింద సేవకులండి, ఆ పదం ఏ సేవకుడు వాడకూడదు. ఏమనాలో తెలుసా? క్రీస్తు యేసు పనిలో మా జత పనివారు. జత పనివారు. నేనంట మీలో చాలామంది ఈ క్రీస్తు యేసు పనిలో జత పనివారుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరే వినండి. ఎరుకోను అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే భయము లేని, పిరికితనము లేని, అధైర్యము లేని యోధులుగా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు మనం పోరాడేటువంటి వారిగా ఉందుముగాక. నాలుగవది యోధుల తర్వాత ఎవరు నిలవబడమన్నాడంటే యాజకులను. ఎంతమంది యాజకులను? 7 యాజకులను. ఆ యాజకులకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? బోర్రల్ని ఇచ్చాడు. వాళ్ళతో అంటాడు, మొదటి రోజు మానక మీరు బోర్రలు ఊదుతూ ఉండండి, 2వ రోజు మానక మీరు బోర్రలు ఊదుతూ ఉండండి, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు మీరు మానక బోర్రలు ఊదుతూ ఉండండి అంటాడు దేవుడు. అక్కడ మానక మీరు బోర్రలు ఊదుతూ ఉంటే 6 రోజులు ఇశ్రాయేలీయులు మౌనంగా ఉండాలి. 7వ రోజు బోర్రలు ఊదేటప్పుడు వాళ్ళు ఆర్భాటంగా కేకలు వేయాలి. వారు కేకలు వేయటం మొదలు పెట్టగానే వాటంతట అవి కూలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ మాట చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు. యెహోషువ గ్రంథం నాతో కలిసి 3వ వచనం కూడా చూపించు తమ్ముడు. రైట్. 4వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. అలాగున 6 దినములు చేయుచు రావాలెను. 7 యాజకులు పొటేళ్ల కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు నోదవలెను. 5వ వచనం. మానక ఆ కొమ్ములతో
వారు ధ్వని చేయుచుండగా, ఈ మాట చెప్పండి, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా. నా వైపు చూసి చెప్పండి, ఆ కొమ్ముతో ఏం చేయాలట? ధ్వని చేయాలి. ఎలా చేయాలట? మానక మానక మానక. దైవజనమా, నీవు అనుభవించకుండా సాతాను ఏ అడ్డుకట్ట, ఏ అడ్డుగోడ కట్టాడో ఆ అడ్డుగోడలు కూలిపోవున్నట్లుగా నీ ఇంటిలో నుండి కూడా మానక ఒక ధ్వని వినబడాలి. ఏంటా ధ్వని? విజ్ఞాపన ధ్వని, విజ్ఞాపన ధ్వని, ప్రార్థనా ధ్వని నిరంతరము మన గృహాల్లో మానక వినబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటి రోజు తిరిగావు, పడిపోలా. రెండో రోజు తిరిగావు, పడిపోలా. మూడో రోజు తిరిగిపోయి మూడో రోజు తిరిగావు, పడిపోలా. నాలుగో రోజు తిరిగావు, పడిపోలా. ఐదో రోజు బోరవుదేవు, పడిపోలా. ఆరో రోజు బోరవుదేవు, పడిపోలేదు. ఎన్ని మార్లు తిరిగారు అంటే, ఓ రకంగా చెప్పాలంటే పడిపోయే వరకు వాళ్ళు మానక బోరలు ఊదుతూనే ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. జీవితంలో ఎప్పుడైనా భోజనాన్ని మానేసిన జ్ఞాపకం నీకు ఉండొచ్చేమో, కానీ ఈ ఉదయం లేచి నేను ప్రార్థన చేయలేదు, ఈ ఉదయం ప్రార్థన మానేశాను అన్న జ్ఞాపకం నీకు ఉండకూడదు. ఈ రాత్రి మేము భోజనం చేయలేదు అన్న జ్ఞాపకం ఒకవేళ నీ జీవితంలో ఉండుండొచ్చు. ఈ రాత్రి మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగలేదు, ఈ రాత్రి కుటుంబ సమేతంగా మేము దేవుని సన్నిధిలో మోకరించలేదు అన్న జ్ఞాపకం నీ గుండెల్లో ఉండకూడదు. నీ ఇంటిలో నుండి కూడా మానక విజ్ఞాపన ధ్వని వినబడును గాక. మానక కుటుంబ ప్రార్థన ధ్వని దేవుని సన్నిధిలో వినబడును గాక. భక్తుడైనటువంటి సమూయేలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అంటే నా వైపు చూడండి, సమూయేలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానను, మానక బోరూదుతాను. దైవజనమా, ఆ దైవ సేవకుని యొక్క తీర్మానం ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము బోర ఊదుట మానక నేను ప్రార్థన చేస్తాను. ఏం మానంటాడు? ప్రార్థన మానను అంటాడు. అమ్మా తల్లి, నా వైపు చూడు. నీ మట్టుకు నీవు కూడా తీర్మానం చేసుకో. నా పిల్లలు మారినా మారకపోయినా, నా భర్త మారినా మారకపోయినా, వాళ్ళ కొరకు మానక నేను ప్రార్థన చేస్తాను. మారినా మారకపోయినా ఏముంది? నువ్వు మానక బోర ఊదుతూ ఉండు, ఏదో ఒక రోజు వాళ్ళు మారేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక తండ్రిగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. నా కుటుంబం కొరకు మానక ప్రార్థిస్తానయ్యా, నా సంఘం కొరకు మానక ప్రార్థిస్తానయ్యా, నా ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మానక ప్రార్థిస్తానయ్యా అని సంఘములో నుండి మానక బోరలు ఊది విజ్ఞాపన ధ్వని చేసే ప్రజలు లేస్తే, సాతానుగాడు ఎన్ని కోటలు కట్టినా వాటన్నిటిని దేవుడే పడేస్తాడు. చెబుదాం గట్టిగా ఆమెన్. మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు యెరికోకు రాకుండా ఇశ్రాయేలీల భయం చేత అందరూ తలుపులేసి గడియలు గట్టిగా బిగించారట. ఇశ్రాయేలీలు రాకూడదు. విచిత్రం తెలుసా? ఆ రోజుల్లో ఇశ్రాయేలీల కాలంలో ఏది జరిగిందో ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో అదే జరుగుతుంది. కొన్ని చోట్ల పల్లెటూర్లకు వెళ్తే ఊరు ఎంట్రన్స్లో కొన్ని బోర్డులు వెలుస్తాయి, మా గ్రామంలోకి పాస్తలు ఎవరు రాకూడదు, మా గ్రామానికి పాస్తలు రావటం నిషేధం, బోర్డులు వెలుస్తాయి. ఆ గ్రామంలోకి తాగుబోతుడు రావచ్చు, తిరుగుబోతుడు రావచ్చు, గొడంబా బ్యాచ్ రావచ్చు, సారాయి కాసేవాడు రావచ్చు, చివరికి దొంగోడు కూడా రావచ్చు. ప్రజలకి ఇప్పుడు ఎవరంటే భయం? అమ్మ చెప్పాలి, ప్రజలకు ఎవరంటే భయం అయిపోతుంది? క్రైస్తవులంటే భయపడి ఎవరైనా మా ఊరిలోకి రావచ్చు, కానీ క్రైస్తవులు రావటానికి అనుమతి లేదు. నేనంట, ఈరోజు జరుగుతున్న విచిత్రం కాదు, యెహోషువ కాలంలో కూడా ఇది జరిగింది. అయితే నేనంట, సాతానుగాడు బిగబడతాడు, కొంతకాలమే బిగబడతాడు. సైతానుగాడు తలుపులు మూస్తే దేవుడు భవిష్యత్తులో ప్రాకారాలు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే స్థలాల్లో రాగల దినాల్లో ఎక్కడైతే అవి పాతబడ్డాయో అదే స్థలంలో రాగల కాలంలో మందిరాలు కట్టబడేటట్లుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆ స్థలమే దేవుని సింహాసనంగా మారేటట్లుగా. అయితే మనం ఏం చేయాలో తెలుసా? మానక బోరలోదాలి. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తాను,
సైతానుగాడు చిన్న ద్వారమే మోస్తాడు. 80 అడుగుల ద్వారం మూస్తే 8 కిలోమీటర్ల ప్రాకారాన్ని దేవుడు తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రజలు ఏం చేయాలి? మానక 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 ఎలా పనిచేయాలో యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. యెరూషలేమా, పెద్దగా, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపుకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి చేయగ వరకు. మరోసారి, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు నిద్రపోవద్దు, దేవుని నిద్రపోనియొద్దు. అట్లాగని మన దేవుడు నిద్రపోయేవాడు కాదు. విన్నారా? ఒక మాట చెప్పమంటారా? ఒక ఇంట్లో ప్రార్థనా పర్రాలు నిజంగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదండి. చిన్నపిల్లలు పద్దాకలు ఏమనుకుంటారో తెలుసా? ఈ ముసలిదాన్ని నన్ను చంపేస్తుంది, 24 గంటలు ఏడుస్తుంది, పద్దాకల ప్రార్థన అంటుంది, అబ్బబ్బబ్బ గొడగొడ కొడుకుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. దైవజనమ, ప్రార్థనా పరుడు నిద్రపోడు, చుట్టూతో ఉన్న వాళ్ళు నిద్రపోనేడు. అంత కృప ఉంటుంది ప్రార్థనా పరుడికి. చివరికి దేవుని కూడా విశ్రాంతి తీసుకొనేడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు ఒకప్పుడు ప్రార్థన అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే యవ్వన పిల్లలం కదా. ఇంట్లో ఒక నియమం ఉండేది, కుటుంబ ప్రార్థనలో ఎవడు కూర్చున్నాడో వాడికే భోజనం. కుటుంబ ప్రార్థనలో కూర్చోపోతే భోజనం కట్టీఫ్ అని ఒక ఆర్డర్. అద్భుతం ఏంటంటే, ప్రార్థన చేయాలనే మనసు లేకపోయినా అదే భోజనం కోసం కుటుంబ ప్రార్థనలో కూర్చునేవాళ్ళం. ఒకరోజు అట్లా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం. రేడియోలో వాక్యం అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం. మా సిస్టర్ ఒక ఆవిడ ఉండేది, ఆమె ప్రార్థన స్టార్ట్ చేసింది. ప్రార్థన స్టార్ట్ చేసి 5 నిమిషాలైనా ముగించలా. సహజంగా ఆమెనంటే ముగిస్తారు అనేది నాకు తెలిసిన మాట. 5 నిమిషాలైనా ముగించకపోయేసరికి నేను ఆమెన్ అన్నా. ముగించిద్దామో అనుకున్నా. ఆమెనంటే ఆమెకు ఉద్యోగం ఎక్కువైపోయి ఇంకో 10 నిమిషాలు చేస్తుంది. నేను మధ్యలో ఆమెన్ అంటుంటే ఆమె ఆపట్ల ఇంకా పొడిగిస్తుంది. ఆమె అనుకుంటుంది ఆమె చేస్తున్న ప్రార్థన నాకు నచ్చి నేను ఏకీభవిస్తున్నాను ఆమె అనుకుంటుంది. నాకు ఆ భాష తెలియదు. నాకు తెలిసిన ఒకే ఒక భాష ఆమెనంటే ఆపేస్తారని. ఆమెనంటున్నా ఆపేయట్లా. ఇక సడన్గా కళ్ళు తెరిచి అన్నా ఆమెను అన్నిసార్లు అంటే ప్రార్థన ఆపమేంటక్క అన్న. ప్రార్థన మధ్యలో మాట్లాడకూడదు, నోరు మీరా అంది. ఒకరోజు దసరా సెలవులు నాకు బాగా గుర్తు. ఇదే అక్టోబర్ నెల, ఇది సెప్టెంబర్ కదా, ఇంకో నెల గడిచిన తర్వాత ఇదే అక్టోబర్ నెలలో సెలవుల నిమిత్తం నేను వారున్న స్థలానికి వచ్చాను. సాయంత్రం వరకు ఫ్రెండ్స్తో అటు ఇటు తిరిగి రాత్రి 10:30 ప్రాంతంలో వచ్చా. ఆ 10:30 ఆ రోజు శుక్రవారం. మా అమ్మా నాన్నలు కొన్ని అలవాటు ఏంటంటే, ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి మధ్యరాత్రి 1 గంట వరకు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి మధ్యరాత్రి 1 గంట వరకు ప్రార్థన చేసేవాళ్ళు. నాకు అంతగా తెలియదు, బయట ఉండేవాడిని, ఎక్కువగా చదువుకుంటూ బయట ఉండేవాడిని. సరిగ్గా ఇంటికి వచ్చాను. ఇంటికి రాకమునిపే ఆ ఇంటి చుట్టూ తడికలు ఉంటాయి కదా, తడికలు ఉంటాయి కదా, ఆ తడికలకి యువతలు నిలబడి చూస్తే ఇంటి లోపటి నుంచి ఏడుపు. ఆ ఏడుపు ఎట్లా ఉందో తెలుసా? ఎవరో చనిపోతే ఎట్లా ఏడుస్తారో, శవం ఎదురు పెట్టుకొని ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు వినటంతో నా గుండె ఆగిపోయింది. దేవా, నాన్నకేమన్నా అయిందా, అమ్మకేమన్నా అయిందా, ఇంట్లో జరగరాంది ఏమైనా జరిగిందా అని భయపడతా ఆ తడికి దాటుకుని లోపలికి వచ్చా. మా అమ్మ మా నాన్న ఇద్దరు మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అమ్మయ్యా, ఏం కాలేదులే అనుకొని 11 ప్రాంతంలో మనసులో అనుకున్న ఆయన, ఈ ముసలోళ్ళు ఇట్లా ఎందుకు ఏడుస్తున్నారు, వీళ్ళకి ఏం పని ఉంది అని చెప్పి గొనుక్కుంటానే లోపలికి వెళ్ళా. మొత్తానికి నిద్రలోకి వెళ్ళిపోయా. 12:30 ప్రాంతంలో
ఇంకా పెద్ద ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు చెవుల దగ్గరే వినపడుతుంది. ఏదో జరిగిందని ఆ నిద్రమత్తులో ఉండి తుల్లిపడి లేచేసరికి మా తల్లి అక్కడ ఏడుస్తా ఒక్కొక్క బిడ్డ కొరకు అయ్యా నాకు 6 పిల్లల్ని ఇచ్చావు, పెద్దోడు నీ మార్గంలో లేడయ్యా, వాడిని రక్షించుకోయ్యా, వాడిని నీ తట్టు త్రిప్పుకోయ్యా అని పిచ్చిదేడ్చినట్టు ఏడుస్తుంది. నేను వింటా ఉన్నాను. తర్వాత నా వంతు వచ్చింది. నా వంతు వచ్చేసరికి అప్పుడు ఆ తల్లి అంటుంది, అయ్యా వాడు చాలా మంచివాడు అనుకున్నా, కానీ లోకం వైపు వెళ్తున్నట్టున్నాడయ్యా, వాడిని నీ తట్టు త్రిప్పుకోయ్యా అని వెక్కి ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుస్తుందంటే శవం ఎదుటుంటే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తుంది. ఆమె ఏడుపు వినటంతో పడకల మీద నుంచి లేచి నా జీవితంలో మొట్టమొదటిసారి నా మంచం దగ్గర మోకరించా. ఆ ప్రార్థన ముగించిన తర్వాత ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగా, నానా నేను కూడా ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నా, నేను ప్రభు కొరకు బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయి నాన్న, దేవుని వైపు తిరగాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు నాన్న. సరిగ్గా సెలవులు అయిపోయినాయి, ఏలూరు వెళ్ళాను. ఒక తల్లి ద్వారా నేను వాక్యం విని పూర్తిగా ప్రభు తట్టు తిరిగానంటే నేను చెప్తా, ఒక ఇంట్లో ప్రార్థనాపరుడు ఉంటే ప్రార్థనాపరుడుగా నిద్ర ఉండదు. అట్లాంటి కృప మన ఇంటికి దేవుడు దయచేయునుగాక. మీరు నిద్రపోవద్దు, మీ పిల్లలు నిద్రపోకూడదు. అంటే పూర్తిగా అసలు రాత్రిపూట నిద్రపోకూడదని కాదు. అంటాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా, రే అయినా పగలైనా విశ్రమించకుండా మానక మీరు బోరలు ఊదుతూ ఉండండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఓసారి ప్రార్థన చేసావు, జవాబు రాకపోయి ఉండొచ్చు. రెండోసారి ప్రార్థన చేసావు, జవాబు రాకపోయి ఉండొచ్చు. మూడోసారి ప్రార్థన చేసావు, జవాబు రాకపోయి ఉండొచ్చు. ఒకటి ఖచ్చితం, ఏ నాటికైనా నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఇందాక చెప్పే కదా, మా తండ్రి గారికి 6 పిల్లలం, 5 తొందరగా ప్రభు తట్టు తిరిగారు. మొదట ఆయన మాత్రం 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ 25 సంవత్సరాల ప్రార్థన ఫలంగా ఆయన ప్రభు తట్టు తిరిగాడు. ఎన్ని సంవత్సరాలకు ఆ ప్రార్థన ప్రతిఫలం వచ్చింది? నా తట్టు చూడు. ఏ నాటికైనా నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏ రోజు నేను చెప్పలేను, చిట్టి మీద రాసి పలానా తారీఖు పలానా రోజు కల్లా మీ కష్టాలు తీరిపోతాయి, మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని నేను చెప్పలేను. కానీ ఒకటి ఖచ్చితం, ఏ నాటికైనా నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. ఏ నాటికైనా నీ అంగలార్పు దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీవు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రార్థనకు జవాబు ఇవ్వటం మాత్రమే కాదండి, ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటాడు దేవుడు ఇక్కడ, మానక మీరు బోరలు వదాలి. ఏం చేయాలి? మానక బోరలు వదండి అని చెప్తూ కింద వచనంలో ఇంకో మాట అంటారు చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. అమ్మ నా వైపు చూడండి. ఏమన్నాడు ఇక్కడ? నిలువక అన్నాడు. యాజకులు ఇక్కడున్నారు, బోరలు ఊదుతున్నారు. వాళ్ళు నడుచుకుంటా వెళ్తేనే వాళ్ళతో పాటు నిబంధన మందసం సాగుతూ వస్తుంది. నిబంధన మందసం సాగితేనే వాళ్ళ వెనుకున్నటువంటి ప్రజలు వెంబడించడం ప్రారంభిస్తారు. ముందుగా వెళ్ళేటువంటి యాజకుడు వీళ్ళు లాగారు అనుకోండి, మందసం ఏమైపోద్ది? మందసం అనుకున్న ప్రజలు ఏమైపోతారు? మరలా చెప్పాలి, ఏమైపోతారు? యాజకుడు నిలిచాడు అనుకోండి, ప్రజలు మరలా యాజకుడు నిలిస్తే ప్రజలు నిలుస్తారు. అందుకని అంటాడు నిలువక అంటాడు. దైవజన్మ, దైవ సేవకుడు ఎప్పుడు అలసిపోకుండా, అలసట అనేది లేకుండా దేవుని పరిచర్యలో నిరంతరము సాగిపోయేటువంటి వాడిగా ఉండాలి. చూడండి, ఈ ప్రయాణం ఎంత ప్రయాసంతో కూడుకుందంటే దరిదాపుగా 8 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగింది ఈ ప్రాకారం. 7వ రోజు ఎన్ని మార్లు తిరగాలి? కొంచెం పెద్దగానమ్మా. అంటే 7 × 8 7 8 56. నేనంట మొదటి కిలోమీటర్ తిరిగే పాయాసం అయిపోతుందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అని ఆగాల. హైదరాబాద్ వాళ్ళనే కనుక అక్కడికి తీసుకెళ్తే మొదటి రౌండ్కే ఫట్ ఎవరెవరు ఎక్కడున్నారని వెతకాల్సి వస్తుంది. విచిత్రం చూడండి, మొదటి రౌండ్ అయిపోయింది,
8 కిలోమీటర్లు తిరిగారు. 2వ రౌండ్ అయిపోయింది. 8 కిలోమీటర్లు 16 అయిపోయింది. 3వ రౌండు, 4వ రౌండు, 5వ రౌండు, 6, 7, మొత్తం ఎంత? 56 కిలోమీటర్లు ఎట్లా తిరగాలట? ఆగక మీరు సాగిపోతూనే ఉండాలి. ఆగక నువ్వు సాగిపోతూనే ఉండాలి. దైవజనమా, దైవజనుడు సాగేవాడైతే ప్రజలు సాగిపోయేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. దైవజనుడు నిలిస్తే, దైవజనమా, ఒక్క దైవజనుడు పడిపోతే, ఒక్క దైవజనుడు కూలిపోతే సంఘమంతా కూలిపోద్ది. ఒక్క దైవజనుడు దేవుని కొరకు నిలవబడితే వేల మంది ప్రజలు ఆ ఒక్క దైవ సేవకుడి ద్వారా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మధ్యలో తమాషాగా ఒక మాట ఉండేది. ఓ దైవజనుడు అన్నాడట, ఈరోజు బాగా అలసిపోయాను, నిలవబడి ప్రసంగం చేసే ఓపిక నాకు లేదు, కూర్చొని వాక్యం చెప్తాను అన్నారట. అప్పుడు ప్రజలు అన్నారట, అయ్యా మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము పండుకొని వింటామయ్యా అన్నారట. విన్నారా? అలాగని కూర్చొని వాక్యం చెప్పకూడదనే బైబిల్లో లేదు. యేసు ప్రభు కూడా కూర్చొని బోధ చేసినట్లుగా వాక్యంలో రాసింది. సరే, వాళ్ళ వయసు, వాళ్ళ అనుకూలతను బట్టి. అయితే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, దైవ సేవకుని మీద ఉన్న ఆత్మ ప్రజల మీద పనిచేయటం ప్రారంభిస్తుంది. దైవజనుడు కానీ దైవ సేవకురాలు కానీ అలిసిపోయాం, మా శరీరానికి విశ్రాంతి లేదు, అయ్యో మేము చాలా పని భారంతో అలిసిపోయాం. అలసట అనే మాట దైవ సేవకుడి డిక్షనరీలోనే కనపడకూడదు. ఆ కృపతో దేవుడు మమ్మల్ని బలపరుచును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమెన్, ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. దైవజనమ అంటాడు, నిలువక, పెద్దగా చెప్పండి. ఒక మాట, నీ ఇంటికి నీవే యాజకురాలివి. అమ్మా, నువ్వు యాజకురాలివి, నువ్వు ఒక నాయకురాలివి. అయ్యా, నీవు ఒక యాజకుడివి, నువ్వు ఒక నాయకుడివి. ఎస్, నువ్వు సాగితే నీ కుటుంబం కూడా ప్రభులో సాగిపోద్ది. నువ్వు నడిస్తే నీ పిల్లలు కూడా ప్రభులో నిలవటం ప్రారంభిస్తారు. నువ్వు సాగిపోతే నీ కుటుంబం కూడా సాగిపోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. నీవు సాగిపోకుండా ఎక్కడో ఏదో ఒక శోధనకు గురై నువ్వు ఆగిపోతే, ఆగిపోయేది నీ ఒక్కదానివే కాదు, నీ ఒక్కడివే కాదు. నేను ఎప్పుడు చెప్తా, నువ్వు వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థవి. ఆమేన్. నువ్వు వ్యక్తివి కాదు, నీవు ఒక వ్యవస్థవి. నువ్వు ఒక్కడివి ఆగిపోతే, నువ్వు ఒక్కడివి పడిపోతే నీ వెనకున్న ప్రజలంతా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఒక మాట అడుగు, నేను నిలవబడాలి, అనేకులు నిలవబడటానికి నేను కారణం కావాలి, నేను బ్రతకాలి, నా ద్వారా అనేకులు బ్రతకాలి, నేను నడవాలి, నన్ను చూసి కొన్ని లక్షల మంది నిన్ను వెంబడించాలి ప్రభువా, ఆ కృపలో నన్ను నిలవబెట్టని అడుగుదాం. ఆ కృప దేవుడు మనకిచ్చును గాక. సింపుల్గా ఒక మాట చెప్తాను. రైలు పెట్టుంది, రైలు ఉంది, ముందు ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ ఆధారం చేసుకుని ఎన్ని పెట్లు ఉంటాయి చెప్పాలి. సరే, లెక్కేసి చెప్పు తర్వాత తమ్ముడా. ఉంటాయి 20, 25, 30 ఎన్నో పెట్టెలు ఉంటాయి. దైవజనమా, ఈ పెట్టెలన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? ఇంజిన్ మీద ఆధారపడి ఉంటాయి. చూడండి, ఈ ఇంజిన్ ఆ రైలు పట్టాల మీద సాఫీగా వెళ్ళిపోతూ ఉంటే వాటి వెనుకున్న పెట్టెలన్నీ కూడా పట్టాల మీదే ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఇంజిన్ పట్టాలు తప్పి ప్రక్కకెళ్ళిపోయిందా, ఇంజిన్ తప్పిందో లేదో, వెనుకున్న పట్టాలన్నీ పటపటమని మొత్తం పడిపోవటం ప్రారంభిస్తాయి. తల్లి, నీ ఇంటికి నువ్వు ఇంజిన్ లాంటి దానివి. అయ్యా పురుషులారా, అయ్యా నీ ఇంటికి నువ్వు ఇంజిన్ లాంటోడివి. సంఘ పెద్దలారా, అయ్యలారా, మీరు ఎవరో తెలుసా? ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి మీరు ఇంజిన్ లాంటోళ్ళు. మీరు ట్రాక్ మీద ఉంటే, మీరు పట్టాల మీద ఉంటే, సంఘమంతా పట్టాల మీద నడవటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లిగా నువ్వు పట్టాల మీద ఉంటే నీ పిల్లలు నిన్ను వెంబడించడానికి దేవుడు సహాయం చేస్తాడు. తండ్రిగా దేవుని సన్నిధిలో ఒక మంచి నాయకుడిగా ఇటు అటు త్రొట్టెలకుండా, కుడి ఎడమలకు నువ్వు తొలగిపోకుండా ఒక మంచి రైలు ఇంజిన్ పట్టాల మీద ఉన్నట్లుగా దేవుని మార్గంలో నువ్వు నడిస్తే నిన్ను వెంబడించే నీ పిల్లలు దేవుని వెంబడించడానికి దేవుడు కృప చూపించును గాక. నేనంట, నువ్వు పడిపోవద్దు, నిలవబడు, నీ ఇల్లంతటి నేను నిలవబెట్టు. నువ్వు ఆగిపోవద్దు, సాగిపో. నిన్ను బట్టి నీ ఇల్లంతా దేవునిలో సాగిపోవాలి. నువ్వు బ్రతుకు, నిన్ను బట్టి సంఘమంతా దేవుని కొరకు బ్రతకాలి. ఆమెన్. వాళ్ళు మానక బోరలోదాలి, నిలవక సాగిపోవాలి. చూడండి, యాజకుల పని అంటే మానక నిలువక. ఆ కృపతో దేవుడు మనకు సమృద్ధి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆఖరి మాట చెప్తాను, ఆ తర్వాత వారసు ఎవరిదై అంటే అది చెప్పి ప్రార్థన చేస్తా. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం.
6వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. ఎస్, నాతో కలిసి చెప్పండి. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. పెద్దగా చెప్పండి. నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. ఏం చేయాలట? ఆ తర్వాత వరుస ఎవరిదై అంటే నిబంధన మందసాన్ని మోసే యాజకుల వరుస. నిబంధన మందసాన్ని మోయండి అని అంటే బాగుండేది. ఏమంటాడు? ఎత్తుకొని మోయండి. ఎత్తుకోవటం అనే పదం ఎప్పుడు వాడతాం చెప్పండి. అమ్మ, మీరు ఎవరిని ఎత్తుకుంటారమ్మా? నడవలేని పిల్లల్ని ఎత్తుకుంటారా? అంటే నడిచే పిల్లల్ని ఎత్తుకోరా అమ్మా? రైట్, పసిబిడ్డని ఎత్తుకుంటారు కదా. అక్కడ దేవుడు వాడిన పదజాలం ఏంటంటే ఎత్తుకొని మోయుడి అని రాసి ఉంటుంది. మందసం సంఘానికి గుర్తు. యాజకులు ఎవరై అంటే సేవకులు మాత్రమే కాదు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి విశ్వాసి ఒక యాజకుడు, ఒక యాజకురాలు. దైవజనమ, ప్రతి విశ్వాసి మందసంగా పిలువబడుతున్న సంఘాన్ని భుజాల మీద పెట్టుకొని సంఘ భారాన్ని మోసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దామండి. ఏం మోయాలి? ప్రతి బిడ్డ సంఘ భారాన్ని ఎలా మోయాలో తెలుసా? అది బరువుగా ఎంచకూడదు, బాధ్యతగా ఎంచాలి. మరోసారి మాట చెప్తాను, బరువుగా ఎంచకూడదు, బాధ్యతగా ఎంచుతాం. ఎత్తుకొని, అది పిల్లలకు వాడే పదజాలం కదా. పిల్లలను పెంచటం అనేది అది మీరు బరువుగా ఎంచుతారా, బాధ్యతగా ఎంచుతారా? అరే కొంచెం గట్టిగానండి. అబ్బా, ఈయన్ని ఎక్కడ పెంచుతాను, నా వల్ల కాదు అని అనరు. వాడిని పెంచటం ఏ రోజు కూడా మీరు బరువుగా ఎంచుకోరు. దాన్ని ఎలా ఎంచుతారో తెలుసా? బాధ్యత కంటే కూడా భాగ్యంగా ఎంచుతారు. నా బిడ్డ నేను పెంచకపోతే ఎవరు పెంచుతారు? నా బిడ్డ నేను సాకపోతే ఇంకెవరు సాగుతారు? నా బిడ్డకు నేనే దిక్కు కదా. పసిబిడ్డను చూసుకున్నట్లుగా ఎలా చూసుకుంటారు? చూడండి. మీ పిల్లలకి 50 సంవత్సరాల వయసు వచ్చింది, మీకు 70 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే మీరు ముసలోళ్ళు అయ్యారు, మీరు ముసలోళ్ళు అయ్యారు, మీ కొడుకు ముసలోడు అయ్యాడు, కూతురు ముసలిదైంది. 50 సంవత్సరాల ముసలమైన నీ కూతురు నీకు ఎప్పటికీ పసిబిడ్డలాగే ఉంటుంది. ఎప్పుడైనా తల్లుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం లావైపోయినా ఏమంటుందో తెలుసా? అయ్యా సిక్కిపోయినట్టున్నావయ్యా, సన్నమైనట్టు. మమ్మీ ఊరుకో మమ్మీ, నేను 10 కిలోలు పెరిగానంట. ఎవడు అందమాట? వెయిట్ మిషన్ చెప్పింది మమ్మీ అంటే, అది తప్పు చెప్పింది అయ్యా, నువ్వు సన్నబడ్డావయ్యా అంటది. చూడండి. తల్లికి 100 సంవత్సరాల వయసు వచ్చింది, కొడుకు 80 సంవత్సరాల వయసు వచ్చింది. 80 సంవత్సరాలు వచ్చిన ఆ కొడుకు పసికందులాగే తల్లికి కనపడతాడు. అవునా కాదా? మీ అమ్మ మిమ్మల్ని అట్లా చూసినట్లేదే అన్న. ఎవరెదురన్నా ఇప్పుడు అన్నను అడగాలి, కానీ వాళ్ళ అమ్మ గుర్తు వస్తుంది, ఏడుస్తాడు ఇక్కడే. ఆయనకు 60, వాళ్ళ అమ్మకి 80. అయినా ఎప్పటికీ చిన్న బిడ్డలాగే ఉంటుంది. దైవజనమా, పిల్లల్ని, కడుపును పుట్టిన పిల్లల్ని చూసుకోవటం తల్లికి భారం కాదు, బాధ్యత కాదు, అది భాగ్యం. సంఘానికి వచ్చిన తర్వాత కూడా దైవజనమా, మన కుటుంబ భారాన్ని మనం మోయటమే కాదు, మన పిల్లల భారాన్ని మనం మోయటమే కాదు, మన ఉద్యోగ భారాన్ని మనం మోయటమే కాదు, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ భుజస్కంధాల మీద సంఘ భారాన్ని మోసేటువంటి వాడిగా ఉండాలి. ఓ విచిత్రం చెప్పమంటారా? సంఘ భారం నువ్వు మోస్తే నీ భారాన్ని దేవుడు మోయటం ప్రారంభిస్తాడు. సంఘ భారాన్ని మోయటం అది భాగ్యంగా ఎంచు. నీ పిల్లల భారాన్ని, నీ కుటుంబ భారాన్ని దేవుడు మోయటం ప్రారంభించునుగాక. ఒక అద్భుతమైన సంగతి చెప్తాను, గతంలో కూడా చెప్పినట్లున్నాను, అయినా జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా రాజు అయ్యాడు. ఏ వయసులో రాజు అయ్యాడో తెలుసా? 25వ సంవత్సరంలో రాజు అయ్యాడు. చెప్పండి. బైబిల్లో రాయబడిన మాట, రాజైన మొదటి సంవత్సరం, మొదటి నెల, మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. నాతో కలిసి మాట చెప్పండి. రాజైన మొదటి సంవత్సరం, పెద్దగా, రాజైన మొదటి సంవత్సరం, మొదటి నెల, మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవుని మందిరపు తలుపులు తెరిచి దానిని బాగు చేశాను. ఏ రోజు? మొత్తం చెప్పాలా? రాజైన మొదటి సంవత్సరం, మొదటి నెల,
అంటే రాజైన మరుక్షణమే మొట్టమొదట దేన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? ఏ వయసులో రాజు అయ్యాడు? చెప్పాలి. ఏ వయసులో రాజు అయ్యాడు? 25వ సంవత్సరంలో రాజు అయ్యాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. మరలా అడుగుతాను, ఏ వయసులో రాజు అయ్యాడు? అంటే యవన వయసా, నడి వయసా, వృద్ధాప్యమా? అరే చూడండి, సహజంగా యవన వయసులో రాజు అయిన తర్వాత ఆ యవనస్తుడు సహజంగా చేసే పని ఏంటంటే, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే కావో పీవో మజాకరం, తిను తాగు సుఖించు, ఇది చెయ్యాలి. కానీ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? మొట్టమొదట దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని తన దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. దైవజనమ, నీకు దేవుడు ఏ మేలు చేసినా, చక్కటి ఉద్యోగం ఇచ్చాడా? వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడా? పిల్లల్ని పైకి లేవనెత్తాడా? దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవుని పరిచర్య భారాన్ని నువ్వు మోయి. దేవుని పరిచర్య భారాన్ని మోయి. ఒకప్పుడు 10,000 రూపాయలు జీతగాడివి, 1,000 రూపాయలు దశమ భాగం ఇచ్చాం. 2 లక్షల రూపాయలు జీతగాడి చేసాడు దేవుడు నిన్ను. 20,000 రూపాయలు దశమ భాగమే ఇచ్చి ఎందుకు చేతులు ముడుచుకోవాలి? అడుగు దేవుణ్ణి, దేవా 10% కాదయ్యా, 25% నీ పరిచర్యకి నేను ఇస్తానయ్యా. అరే ఆమేన్ చెప్పండి. 25% నీ పరిచర్యకి ఇస్తాను. అయితే దైవజన్మ, దశాంశం ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. ఎక్కడ ఇవ్వాలో తెలుసా? ఎక్కడ వాక్యం వింటున్నామో, ఎక్కడ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామో, ఏ సంఘంలో పెరుగుతున్నామో అక్కడే మన దశమ భాగం ఇవ్వాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ మనం ఇవ్వకూడదు. షాలేము రాజు దగ్గర రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు అబ్రహాము తన రాబడి అంతటిలో దశమ భాగం ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు? షాలేము రాజుకే ఇచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తాం. కానీ రొట్టె ద్రాక్ష వాక్యం ఆ రీతిగా అబ్రహాము చేసినట్లుగా లేఖనాల్లో చూడం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. మా తండ్రి రిటైర్మెంట్ అయ్యారు. నాకు జ్ఞాపకం దరిదాపుగా 12 లక్షలు 14 లక్షలు వచ్చినాయి. అప్పటికి మన సేవ ప్రారంభం. చాలా కష్టాల్లో ఉన్నాం. రిటైర్మెంట్ అయితే ఆయనకు వచ్చిన 14 లక్షల రూపాయల్లో దశమ భాగం ఎక్కడిచ్చాడో తెలుసా? ఆయన గుంటూరులో ఏ చర్చికి అయితే వెళ్తాడో ఆ చర్చిలోనే దశమ భాగం ఇచ్చాడండి. నాకు ఒక మాట చెప్పలా. నాకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నేను అడగలా. నేను ఎట్లా అడగటానికి హక్కుదారుని అవుతానండి? నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. ఏ మందిరానికి వెళ్తాడో ఆ మందిరంలోనే 1,40,000 రూపాయలు దశమ భాగం ఇచ్చాడు. మనకప్పుడు మందిరం కూడా లేదు, స్థలం కూడా లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. దైవజనమ, వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని అనుసరించాడు. ఆయన ఇస్తే 1,40,000 ఇస్తాడండి. దేవుడు ఇస్తే 1,40,00,000. అంత చిన్నోడు చేసే దేవుడిని ఆకాశపు వాకిలు విప్పి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు అక్కడ ఇచ్చాడో తెలుసా? ఆయన ఏ సంఘానికి వెళ్తున్నాడో ఆ సంఘం యొక్క చెప్పాలి మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ మందసాన్ని భుజాల మీద మోసుకోవాలి, సంఘాన్ని భుజాల మీద మోసుకోవాలి. ఎట్లా మోయాలో తెలుసా? పసిబిడ్డను ఎత్తుకునేటప్పుడు పసిబిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతకంటే ఎక్కువగా సంఘానికి నీ ప్రేమను పంచితే సైతానుగాడు దుర్భేద్యమైన కోటగోడలు కట్టిన బాధ్యతాయుతమైన నీ మనస్సును చూసి దేవుడు వాటన్నిటిని పడగొట్టునుగాక. హిజ్కియాకి వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నీ ఇల్లు పాడైంది కదా అప్పుడు. అవును పాడైంది హిజ్కియా. నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా? అవును, నువ్వు లేవయ్యా, నువ్వు బాగు చేసావు అని అన్నాడు. ఇప్పుడు అంటాడు, మరి నీ ఇల్లు పాడైపోతే నేను మౌనంగా లేనుగా, నా ఒళ్ళు పాడైతే నువ్వెట్ట మౌనంగా ఉంటావయ్యా చెప్పు? నీ ఇల్లు నేను బాగు చేయలేదా? చేసావు హిజ్కియా. మరి నీ ఇల్లు నేను బాగు చేసినట్టుగా నా ఒళ్ళు కూడా నువ్వు బాగు చేయాలి అని అన్నాడో లేదో మారు మాట మాట్లాడకుండా నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నీ కన్నీళ్ళు నేను చూచి తిని 15 సంవత్సరాల ఆయుష్ నేను పొడిగిస్తున్నాను. నా ఇంటిని నువ్వు బాగు చేసావు గనక నీ ఒంటి నేను బాగు చేశాను అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన భక్తి జీవితంలో విజయాన్ని సాధించాలంటే మొట్టమొదట వ్యూహం ఉండాలి, రెండవది విశ్వాసం ఉండాలి, మూడవది విజ్ఞాపన ఉండాలి. ఇప్పుడు విన్నాం కదా, వ్యూహం ఉండాలి. రైట్. యోధులుగా మనం బ్రతకాలి, వీరోచితంగా దేవుని సన్నిధిలో పోరాడాలి. నాలుగవది విజ్ఞాపన ఉండాలి. ఇప్పుడు మనం విన్నాం కదా, మందసాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? చెప్పాలి. అంటే మందిరానికి వెన్నుదన్నుగా ఉండాలి. పెద్దగా చెప్పండి, మొత్తం చెప్పాలి. వెన్నుదన్నుగా ఉండాలి.
వెన్ను తన్ను కాదు, వెన్ను తన్ను. వెన్ను తన్ను కాదు, వెన్ను తన్ను. సంఘానికి వెన్నుదన్నుగా మనం అట్లా నిలవబడాలి. మందసాన్ని భుజాల మీద వేసుకుని, అయ్యా సేవా భారాన్ని నేను మోస్తా, సంఘం యొక్క భారాన్ని నేను మోస్తా, దేవుని పనిలో నేను పాలిభాగస్తునవుతానని ప్రతి బిడ్డ ఆయన భారాన్ని మోసేవారిగా ఉందురుగాక. చేద్దాం ఆమేన్. ఆ మనసు మన లోపల చూస్తే సైతాను గాడు ఎన్ని ప్రాకారాలు కట్టినా వాటి అంతటా అవే కూలిపోతాయి. వాడు తలుపులు మూస్తే నీ కొరకు ప్రాకారం దేవుడు తెరుస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక.